అమ్మా ఆ పువ్వుని విశాలాక్షికి ఇవ్వడానికి తీసుకొచ్చినట్టుంది. తనేం ఘనకార్యం సాధించిందని ఇస్తున్నారత్తయ్య? అమ్మ బొకే ఏం ఇవ్వట్లేదు. ఆఫ్టర్ ఆల్ జస్ట్ సింగిల్ ఫ్లవర్. అత్తయ్యకి అసలు విషయం తెలియాలి కదా. మీరు బయటికి వెళ్ళాక నాకు ఆస్తి రాకుండా పోయిందత్తయ్య. అదేంటి? ఒలుచి పిల్ల పాము పిల్లగా మారిపోయినప్పుడు ఆస్తి తీసుకునే హక్కు కోల్పోయింది మా చెల్లెలు. నాకేమో ఈ గారడి పిల్లనే ఏదో మ్యాజిక్ చేసిందని అనుమానంగా ఉంది. చేతగాక మంగళవారం అన్నట్టు పాపం విశాలాక్షిని ఎందుకు నిందిస్తావు? అలా జరగదే. సుమన ఉలూచి కాళ్లకు వేసిన సాక్సుల్ని తీసేసిందంట. అందుకే పాప మళ్ళీ సర్పంగా మారింది అన్నారు. బుద్ధుందా లేదా సుమనా? నేను తీమన్నానా? డ్రెస్కి మ్యాచింగ్ లేదని. షటప్. నేను చెప్పకముందు తీయకని హెచ్చరించినా వినవా? ఎక్స్క్యూజ్ మీ, మీ గోలకి విశాలాక్షి కళ్ళు తెరిచింది. ధ్యానం భంగం కలిగించినందుకు మన్నించాలి విశాలాక్షి. పర్వాలేదులే. ఇదిగో నీకోసం పుష్పం తీసుకొచ్చాను. ఎందుకు? ఎందుకంటావేంటి నైని? సమర్పిస్తే కాదంటుందా? అది కాదమ్మా, మల్లెపూలు తీసుకొచ్చి అందర్నీ తలా కొన్ని పెట్టుకోమంటే సంతోషించేవాళ్ళు, కానీ కేవలం విశాలాక్షి కోసమే ఆ పువ్వును పట్టుకొస్తే సందేహించరా? అరే, మా మమ్మీనే అనుమానిస్తున్నారా? ఆవిడ ఆరాటాన్ని శంకిస్తున్నాం. ఎందుకు? మంత్రపుష్పాలు తెచ్చి విశాలాక్షిని ఏవైనా చేయాలనుకుంటున్నారేమో అని. చచ, ఎంత మాటన్నావు నైని. చిన్నపిల్ల ముచ్చట పడుతుందని ఈ పువ్వునిస్తున్నానంతే. నా మీద కోపం పోయి ప్రేమ పుట్టుకొచ్చిన తిలోత్తమమ్మ నొచ్చుకునేలా ఎందుకు చేయాలమ్మా? అయినా నాకు పువ్వులంటే ఇష్టం, పుష్పాలు సమర్పించేవారంటే ఇంకా ఇష్టం. అయితే తిలోత్తమ అత్తయ్యని లైక్ చేస్తున్నావన్నమాట. డమ్మో డమ్మ, అమ్మ ఇష్టపడని జీవి అంటూ ఏదీ ఉండదు. కర్మానుసారమే అందర్నీ కలుపుకుపోతుంది, అన్నిటినీ కలిపేసుకుంటుంది. మమ్మీ, ఫ్లవర్ ఇచ్చేయి. తీసుకో విశాలాక్షి. ఎడమ చేత్తో ఇస్తారా? అమ్మా, కుడి చేతికి గ్లౌజ్ ఉంటే మాత్రం పువ్వు ఇవ్వడానికి ఏమైంది? ఈ చేత్తో పట్టుకోవడం కాస్త కష్టం. గ్రిప్ ఎందుకుండదు? ప్రయత్నించు. నా చేతికిస్తే నేను తల్లో పెట్టుకోవాలి. నువ్వు సమర్పించాలి అనుకున్నావు కాబట్టి
ఈ గిన్నె మీద పెడితే చాలు. అదేంటి గిన్నెని బోర్లా వేసి పెట్టారు? అమ్మ మూసి పెట్టమంది. అంటే లోపల ఏదైనా పెట్టారా? ఆ, ఏదో దాచిపెట్టే ఉండుంటారు. ముందు నువ్వు ఆ పుష్పాన్ని దీని మీద పెట్టు తిలోత్తమమ్మా. అలాగే. పుష్పం సమర్పయామి. అమ్మయ్యా, పని అయిపోయింది. ఆగు, ఇంకా పని పూర్తి కాలేదు. ఆ గిన్నె లోపలేముందో చూడాలి కదమ్మా. ఏముంది? చూడు పుత్రా. ఆ, కనిపించట్లేదు. హలో అందరాజా, చూడమంటే గిన్నె తీసి చూడమని. అమ్మో, నాకు భయం. ఇందాక కాస్త జరిగినట్టు అనిపించింది. గిన్నెలో ఏముందో ఏమో. అమ్మో. ఏమాత్రం దానికి ఎందుకు భయపడతారు బావగారు? నేను చూస్తానుండండి. ఆ, చూడు. సాక్సులు పెట్టి దాని మీద గిన్నె బోర్లా పెట్టించావేంటి విశాలాక్షి? అవి పసిపిల్ల వేసుకునే సాక్సు. ఉలూచికి వేసినవా? ఆహా, ఆ కలర్ వేరు. మీ అత్తయ్య రంగులు మార్చినట్టు ఇది రంగు మారకూడదా సుమనా? నేనేం రంగులు మార్చాను? అపార్థం చేసుకోకండి అత్తయ్య. మీరు చేతికి రకరకాల రంగురంగుల గ్లౌజులు వేసుకుంటారని ఆ ఉద్దేశంతో చెప్పింది. చీరకి మ్యాచింగ్ అనుకుంటా. ఉలుచి పాప కాళ్ళకు వీటితో నీ చేతికి వేసుకున్న దానితో ఏ అవసరాలు తీరుతాయో కాస్త చెప్పగలవా అమ్మా? అవసరాలు తీరుతాయా? సాక్సులు వేసుకుంటే పనవుతుందన్నట్టు చెప్తావేంటి విశాలాక్షి? చెప్పాల్సింది మీ అత్తయ్య. రేయ్, నీకక్కర్లేని విషయాలు ఎందుకు నీకు? నాకు అవసరం లేదు, ఇంట్లో వాళ్ళకు తెలియాలి కదా. మాకు చెప్తేనా ముట్టుకుంటే మారిపోతుంది అన్నట్టు దూరం దూరం జరగడమో నెట్టడమో చేస్తుంది మా అత్తయ్య. ఈ సాక్స్లకి ఆ గ్లౌస్ కి ఏంటి సంబంధం? ఉన్నందుకే అడిగాను. ఏముంది?
అమ్మే చెప్పాలన్నయ్య. సాక్సులు తీస్తే ఉలూచి పాము పిల్లగా మారినట్టే ఆ గ్లౌస్ తీస్తే అమ్మ ఇంతకు ముందు రూపంలోకి వస్తుందేమో. ఇంకెందుకు ఆలస్యం, తీసి పారేయండి. ఏయ్ ఆగో! మళ్ళీ నా రూపం మారడం అంటూ జరగదు, జరగకూడదు. ఎందుకనత్తయ్య? ఇలా అవడానికి ఎంత శ్రమించానో మీకేం తెలుసు? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా? లేదు. సర్జరీ చేసిన 10 రోజుల్లో ఎవ్వరూ కోలుకోరు. ఇంత యాక్టివ్గా తిరగలేరు. ఆ మాటకొస్తే మీ అమ్మ నా దగ్గరకు రాలేదు కూడా. ఇప్పుడు వచ్చింది కదా. పువ్వు తెచ్చింది కదా. దానికి దీనికి ఏంటి సంబంధం? ఉండకపోతే ఎందుకు తీసుకొస్తారు నాన్న? చెప్పండి అత్తయ్య. ఈ గారడి పిల్ల మాటలతో నన్ను అనుమానించకండి. నేను అభిమానిస్తే అవమానిస్తోంది. నాకు నచ్చలేదు. సమాధానం దాటేసింది. మనం కూడా దాటించాలి పెద్దమ్మా. ఏంటది? అత్తయ్య, రాసుమనా, సారీ. అయ్యో, మీరెందుకు సారీ చెప్తున్నారు అత్తయ్య? నిన్నేం క్షమాపణ కోరడం లేదు మా మమ్మీ. నీకు ఆస్తి రాకుండా పోయిందని బాధగా సారీ అంటుంది. నా కర్మలా ఏడ్చిందనుకుంటాను. ఆస్తి తీసుకునేటప్పుడు ఒళ్ళుచి పాప కూడా ఫోటోల్లో బాగా అందంగా కనపడాలని మంచి డ్రెస్ వేయటానికి కాళ్ళకున్న సాక్సుల్ని తీసేశానత్తయ్య. అరెరే, నేను చెయ్యకూడదన్న పని చేసి చేతుల గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నావు సుమనా. సారీ అత్తయ్య, మీ మాటని నేను వినలేదు. చిన్న మరదల, సాక్సులు తీసి పారేస్తే వాటిని విశాలాక్షి ఎందుకు తీసుకోవాలి? ఇందాక వాటిని చూపించి మా మమ్మీ చేతికి వేసుకున్న గ్లౌజుల్ని ఉద్దేశించి సంబంధం లేని మాటలు మాట్లాడింది. విన్నావు కదా? అసలు ఆ గారడి పిల్లకు మన పర్సనల్ విషయాల్లో తలదూర్చే హక్కు ఎక్కడుంది? నిజమే అత్తయ్య, మా అక్క ఇచ్చే అలుసు వల్ల ఆ పిల్ల రెచ్చిపోతుంది. మమ్మీ, నువ్వు మార్నింగ్ లేవు. ఆస్తి పంచే టైంకి ఉలూచి మళ్ళీ పాము పిల్లగా మారడం వెనక ఆ గారడీ పిల్ల హ్యాండ్ ఉంది అని సుమన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే నన్నెందుకంటావు అని వీళ్ళ అక్కకి కోపం వచ్చేలా చేసింది. అవునా? అవునత్తయ్య, నీ మ్యాజిక్లు మా ఇంట్లో చేయకు, వెళ్తావా లేదా అని నేను మెడ పట్టుకొని గెంటేద్దామనుకున్నాను. మెడ కాదు, జుట్టు. రెండు దగ్గరగానే ఉంటాయి లేరా? నేనిలా 2 అడుగులు వేసి ఇంకా ఆ పిల్లని పట్టుకొనే లేదు. నా చెంప చెల్లుమనిపించింది. ఎవరు? ఆ విశాలాక్షి కొట్టిందా? తను కొడితే ఇంకా సుమన బ్రతికుండి ప్రయోజనం ఉండేది కాదు. ఎప్పట్లానే మా అక్కే నన్ను కొట్టింది. తన మీద నాకు ఎంత కోపం వస్తుందంటే అంత ఆస్తి పెట్టుకొని నాకు ఏమీ ఇవ్వటం లేదు. ఇవ్వొద్దని విశాలాక్షి చెప్తుంది. గారడి పిల్లనా? ఎస్.
అనాథగా వచ్చిన ఆ గాయత్రి పాపకు ఆస్తి రాస్తారు. నీకెందుకివ్వరు? ఆలోచించు. బయట నుండి వచ్చేవాళ్ళు మీ అక్కను బాగా పొగిడి కోట్లకు కోట్లు రాయించుకుంటారు. నువ్వడిగితే తిడుతుంది, కొడుతుంది. ముందు ఆ విశాలాక్షిని ఇంట్లో నుంచి పంపించేయాలి. ఎలారా? నేనన్నాననుకో విశాల్నైని కోప్పడతారు. అలా కాదత్తయ్య, నా దగ్గర ఐడియా ఉంది. ఆ, ఏంటది? విశాలాక్షి జుట్టు కత్తిరించి గుండు కొట్టిస్తే సిగ్గుతో ఓ 6 నెలలు ఇంటి వైపుకి రాదు. హ్మ్, ఆ పంచి నా కొడుకు నీకు సాయం చేస్తాడు. హ? ఆ, నేనా? ఉమ్, ఆహా, ఆ, ఆహా, సరే. చెల్లి, నాకెందుకు సర్పదీవి నుంచి వచ్చింది తిలోత్తమ అత్తయ్య కాదు అని అనిపిస్తుంది. మళ్ళీ మొదటికొచ్చావేంటక్కా? మీ ఆయన గుర్తుపట్టాడు అని రాజీ పడ్డం తప్పితే ఇంకా ఏ విషయంలోనూ ఆవిడ నా ఆలోచనలకి మ్యాచ్ కాలేకపోతుంది. ఎలా? ఉదయాన్నే చిట్టికి నువ్వు ఆస్తిలో వాటా ఇస్తాను అని అందరి ముందు చెప్పావు కదా. అలాంటి ముఖ్యమైన ఘడియల్లోనే ఎవరినో చుట్టాల్ని కలవడానికి వెళ్ళింది అని మా ఆయన పచ్చడి మాటలు చెప్పాడు కదా. కోట్లు పంచేటప్పుడు తను ఉండదే. పైగా సుమనకి ఆస్తి వస్తుందని గుర్తు చేసిందే అత్తయ్య. అత్తయ్యా అత్తయ్యా అని మాటి మాటికి చెప్పకు చెల్లి. తిల్లు ఆంటీ షార్ట్కట్లో చెప్పు. విన్నారంటే వీళ్ళేంటి అత్తకి ఇలాంటి పేర్లు పెట్టారు అనుకోరా? ఏదో సీరియస్ టాపిక్ నడుస్తున్నట్టుంది. నిన్ను పెంచిన తల్లి గురించి విశాల్. అమ్మ హాట్ టాపిక్ అయిపోయింది. ఆవిడేమో 50 ఏళ్లు దాటుతున్నా నేనింకా హాట్గానే ఉన్నానని అనుకుంటుంది. ఇప్పుడంత వయసు కూడా కనిపించట్లేదక్కా. ఎక్కడో శుభ్రంగా కడిగించి వాలారనుకుంటా. వదినా, కాస్త అర్థమయ్యేలా మాట్లాడు. ఆ విషయం కాదు కానీ ఇందాక విక్రాంత్ బాబు అన్నట్టు అత్తయ్య చేతుకున్న గ్లౌజులు తీస్తే ఇంతకు ముందు రూపం కనిపిస్తుందేమో బాబుగారు. వాడికొచ్చిన ఆలోచన అమలు చేస్తే బాగుంటుందా? వై నాట్ విశాల్? ఉలూచి పాప కాళ్లకు వేసిన గ్లౌస్ తీసేస్తే పాము రూపంలోకి మారినప్పుడు మీ పెంపుడమ్మ కూడా మునపట్లాగా మారిపోతుందేమో. అసలు ఆ గ్లౌజ్ని టచ్ చేయనిస్తేనా? కాకపోతే నిప్పులు కక్కుతుంది. హ్మ్, నాకర్థమైంది. మళ్ళీ ఎక్కడ రూపం మారిపోతుందేమోనని ఫీల్ అవుతుందనుకుంటా. ఎందుకంటే ఇప్పుడున్న రూపం చూస్తే ఒక 10 ఏళ్లు తగ్గినట్టు అనిపిస్తుంది కదా. అయ్యో పొలమారినట్టుంది. నైన్ మంచినీళ్ళు తీసుకురా. ఆ తిల్లు అంటేనే తిట్టుకుంటున్నట్టుంది. నైని, వాటర్. తెస్తున్నా. ఇదిగో అక్క. ఎవరా కుర్రాడు? ఎందుకు పరిగెత్తాడు? ఏమైందని అమ్మా అని అరిచాడు?
అమ్మా. గ్లౌస్ తీస్తే అమ్మేం మారదు, ఆల్రెడీ మారిపోయి వచ్చింది. ఉలూచి అంటే పుట్టినప్పటి నుంచి 2 రకాలుగా మారడం మనం చూస్తున్నాం. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఏమంటావు చెల్లి? అంతే అక్క.